and I'm waiting for rest of our group members. This is the pit stop we have chosen to meet rest of the members. వెళ్ళానండి సార్. పోదు సార్, వెనక నుంచి పుష్ చేద్దాం సార్. ఒకసారి బండిని పుష్ చేస్తే పడకుండా పుష్ చేద్దాం బండిని అంటాడు సార్. న్యూట్రల్ పెడతాం, పోదాం సార్. పడుతుందేమోనని అందువల్ల పుష్ చేస్తారు. డ్రైవింగ్ అంటారా? ఇక్కడ కాల్ పెట్టడానికి లేదు సార్. ఓకే, క్లోజా? తిప్పాలి అటైతే. చూద్దామా ఒకసారి అక్కడ దాకా నడుచుకొని. ఓ బాగా స్లోప్ ఉంది ఇక్కడ. ఇక్కడికి ఏంటి సార్, ఇది నీళ్ళు వస్తున్నాయి. ట్రెక్కింగ్ రూటే. అవును, కోర్ ఫారెస్ట్ సార్. ఇది పక్కనే ఇది ఉంది అంటే మామూలుగా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆ రోడ్లోకి. రోడ్కి వెళ్ళిపోతుంది.
ఇదే దారి అంటున్నాడు ఆయన. ఇది ఎక్కడికి ఇస్తారు దీన్ని? ఇది ఎక్కడికి ఇస్తారు దీన్ని? మ్యాక్సిమం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ తవ్వి ఇక్కడి నుంచి చేసుకోవచ్చు మనం రోడ్డు. ఇలా ఇక్కడి నుంచి తవ్వుకుంటూ రావాలి అక్కడికి. సపోర్ట్ ఇవ్వాలి ఒకరు. ఇక్కడ ఇరుక్కుంటాయేమో. ఇటు చేసి ఏం చేస్తావు? ఇక్కడ వెళ్ళదు. ఉంటే మ్యాక్సిమం జింకలు ఉంటాయి అంతే. ఎలుగుబంట్లు ఉండొచ్చు. ఎలుగుబంట్లు, పాములు. పాములు అయితే ఎక్కువ ఉంటాయి. ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్ళు. ఇప్పుడు మా బండిని తిప్పాలి వెనక్కి. దీన్ని ఆ బండిని వెనక్కి లాగాలి. ఒకటే టైప్ ఆఫ్ చెట్లు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. ఏం చెట్లు ఇవన్నీ? మీకు తెలుసు కదా సార్ బాటనీ ఏం చెట్లు? ట్రై చేస్తున్నాను. స్కాన్ చేయండి గూగుల్ లెన్స్. మీ ఎవరికీ తెలియదు కదా. అయితే నేను ఏం చెప్పారు అదే. అడవి మామిడి చెట్టు అని చెప్పండి. తెలుగులో చెప్పకూడదు. ఏదో ఇప్పుడు మన మందార పూకి. కానీ ఈ సౌండ్ సార్ డీఫారెస్ట్లోనే వస్తుంది సార్. ఇది అనేది నాజా నాజా. ఇక్కడ నాజా నాజాలు ఉంటాయి కదా. సిగ్నల్ వస్తుంది సార్. అది భయపడాలా? ఇదే కాటరాజు. ఏం పెట్టుకున్నావు? కాటేయలేదు ఇప్పుడు. పెట్టుకున్నావా? మన సౌండ్కి వెళ్ళిపోతాయి పావులని. అలా కాదు కాదు. వెనక నుంచి ఫస్ట్ ఐదు క్లియర్ చేస్తారు డాక్టర్. రైట్ సైడ్ ఏం చెప్తారు? అవి తీసేద్దాం ఫస్ట్. ముందు ఐదు ఇవ్వాలా? 1 by 1 ఇవ్వాలి. 1 by 1 డాక్టర్. 1 by 1 ఐదు ఇవ్వాలి కదా. ఎట్లా సార్? ఐదు ఇవ్వాలి. స్టాండ్ ఏం చెప్తా. ఇది ఇట్లా ఉంది కదా దారి. ఉంది కానీ యమహా అక్కడికి మళ్ళీ కదా. ఇగో ఇలా ఉంది దారి. పైనుంచి ఎక్కడికి? చూడు వికాస్, ఉందా రోడ్డు ఉందా సార్? జాగ్రత్త సార్, వెళ్ళొచ్చు. వయసు కాదు రాజుగారి మీది. కాలు జారే వయసు కాదు మీది. జాగ్రత్త. ఏమండి డాక్టర్ అమ్మా దీన్ని ఆగండి చెప్తాం. పాట పాడాలని కానీ మరీ ఇంత డెన్స్ ఫారెస్ట్ లో పాట పాడలేదు. వాడు ఏమైతుంది? ఎక్కడ పడితే అక్కడే పాడకూడదు అని ఈ మధ్య తెలుసుకున్నాం. ఎందుకు? ఏదో రాజస్థాన్లో చెప్పిండు వాడు. ఖాళీగా ఉన్నది కానీ ఎక్కడ పడితే అక్కడ పోయకు దయ్యాలు పట్టుకుంటాయి. దయ్యాలు పడతాయా? ఇక్కడ కాల్ పెడతా. అందరికి ఫస్ట్ చెప్పేది తెలుసా? కాదు, దయ్యాలు ఉన్నాయి నమ్ముతావు నువ్వు? 1 minute నమ్ముతావా? ఎంతని దయ్యం ఉన్నట్టు. అదేంటి? అంతే, దేవుడు ఉంటుంది దయ్యం ఉంటుందని ఎవరు చెప్పారు? అంతే కదా. ఎవరు చెప్పారు? వచ్చేసింది. టర్నింగ్ తీసుకోండి. ఈ భూతాలు సామాన్య భూతాలు ఉంటాయి. అంటే పెళ్లిగైన అబ్బాయిని ఎత్తుకుపోయి మంచిగా ఎంజాయ్ చేస్తే ఏమదే వాటి కోసం చాలా ఎంజాయ్ చేస్తుంటే అలాల్సిందే. అలాంటి కోసం ఎత్తుకాను కానీ దొరకలేదు.
జీరో కట్ కదా సార్, జీరో కట్ మొత్తం అందరూ ఈ పక్కన ఉన్నది ఎగిరి పడతారు సార్ జీరో కట్ కొట్టేస్తే. జీరో కట్ నేర్చుకోవాలి సార్, చాలా యూజ్ అది. ఇక్కడ తిప్పేసుకోవచ్చు. అది లైట్ వెయిట్ బండి అయిపోయి సరిపోయింది. హెవీ బండి అనుకోండి, ఏ సార్ నింజా 650 అంటే అందరూ భయంకరంగా కాదు. కొంచెం లాగేటప్పుడు చెమటలు గారిపోయినాయంటాడు, చెమటలు గారిపోయినాయంటాడు కొంచెం లాగే. పెడతా. హల్కు కూడా వచ్చిందా? ఇక్కడి నుంచి తీద్దాం సార్. మీ కెమెరా ఇవ్వండి సార్, మీ ఫోన్ ఫోటో ఇక్కడి నుంచి హల్క్తో కలిపి. లేదు సార్, మీకంటే ఉండాలి, ఒక అతను ఉన్నాడు, డబ్బులు ఇస్తే వస్తారు పబ్బులకి, లేకపోతే అక్కడికి మోటార్ సైకిల్ ఇట్లా పడుకొని ఫోటోలు తీసుకొని. మీకు కావాలా ఫోటోలతో సహా మీరు ఫేమస్ కావడానికి? అందులో ఆయనకంటే మీరు బైక్ పిక్చర్ స్మార్ట్ సార్. మీరు ఆయనకి ఇంత పెద్ద పొట్ట ఉంటుంది, గేజు ఇది అదే కదా. ఆ హార్స్ పవర్ లేదు కాబట్టి కాంపన్సేట్ చేసుకోవడానికి ఫోటోలు తీసుకొని ఉదయం పగులు రాత్రులు వాట్సాప్ గ్రూపులో పెట్టేది. రికార్డ్ అవుతుందా? ఓ ఇందా నుంచి రికార్డ్ అవుతుంది అది.
అలాగే ఉంటా. అదిగో రాజు గారు ఉన్నారుగా. హాలీవుడ్ హీరో.